నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద. సున్నితమైన సమస్య, అందరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి. బీఆర్ఎస్ ఏదో గొప్పగా ప్రవర్తించింది గవర్నర్స్ పట్ల అని నేను అనుకోవట్లేదు. తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. జనమాట అది. రేవంత్ రెడ్డి అనేది తెలంగాణకు దరిద్రం. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. రెడ్డి రావులు గో బ్యాక్. నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. కాపులను తొలగించాలి, తర్వాత నిజమైన బీసీలు ఎవరో తేల్చాలి, తేల్చిన తర్వాతనే కుల జనగణన లెక్కలు చేయాలి. తొక్కుకుంటా పోతాం, బూతులు మాట్లాడుతున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడచ్చు. నేను ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతో ఎవడు కూడా దీన్ని కౌంటర్ ఇయ్యడానికి స్కోప్ లేదు. రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకెందుకు వ్యాపారం? అసెంబ్లీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది బీజేపీ ఎన్నికల వాగ్దానం. ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జామ్ అది ఎక్కడ రద్దు కాలేదు. ఆయన ప్రభుత్వం డబ్బులు ఈ మార్పు రావాలంటే ఎవరు తీసుకొస్తారు? గవర్నమెంట్ సర్వీస్ తీసుకొస్తారా?